మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్లో ఇది 57 57. సో 56లో ఏం చెప్పుకున్నామంటే నేను నాకన్నా మిగిలిన ప్రపంచము అనే భేదం ఏర్పడుతున్నది. దేనివల్ల అంటే మనస్సు బుద్ధి అనేటటువంటివన్నీ డెవలప్ అయినందువల్ల ఇది విడిగా ఉండటం, అది ఇది ఒక లీల అని ముందరే చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ తత్వాలన్నిటినీ విడిగా గుర్తించే తెలివి అనే అహంకారం ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడు నేను నాకన్నా మిగిలిన వాళ్ళు అనే ప్రపంచం నేను వేరు నేను వేరనే భేదం ఏర్పడుతోంది అని చెప్పి 56లో చెప్పుకున్నాం. ఇది 57 విజ్ఞాన యోగంలో ఫస్ట్ చాప్టర్ అన్నమాట. ఇది ఇక్కడ ప్రకృతి పరాప్రకృతి 56లో వచ్చింది. 7వ అధ్యాయం 7వ చాప్టర్ అయిన విజ్ఞాన యోగంలో ఇప్పుడు మనం 4 నుంచి 7 దాకా శ్లోకాలు చెప్పుకోబోతున్నాము. ఈ విధంగా మనలో 8 తత్వాలు ఉన్నట్టుగా గుర్తించవచ్చు. ఆ 8 ఏమిటంటే పంచభూతాలు మనకు తెలుసు. భూమి, నీళ్లు, నిప్పు, గాలి, ఆకాశము, ఇవి పంచభూతాలు. ఇంకా 8 అంటున్నారు కాబట్టి ఇంకొక 3 ఉన్నాయి. అవి ఏమిటి అంటే మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి, అహంకారం ఒకటి. ఈ మొత్తం 8 అష్టమూర్తి అని అంటారు శివుణ్ణి కూడా, దైవాన్ని కూడా. అదే రకంగా 8 తత్వాలతో ఈ సృష్టి స్టార్ట్ అయింది, అట్లాగే ఉన్నది అని చెప్పి చెబుతూ ఉన్నారు. అదేంటి, ఇందులో అహంకారం అనేది కేంద్రంగా ఉండి మిగతాదంతా కేంద్రంగాను పరిధిగాను ఏర్పడుతుంది. అహంకారమే మిగతావన్నీ దానిలో ప్రవర్తిస్తూ ఉంటాయి. కేంద్రంగాను పరిధిగాను అంటే వేరు న్యాయంగా ఇక్కడ లేదు. నేను అనబడే భావం ఉండటం వల్ల మిగతావన్నీ కూడా ఉన్నాయి అనేటటువంటి పద్ధతిగా ప్రకృతి జరుగుతోందన్నమాట. నేను అంటే ఏమిటి, మనం ఉంటే కదా మన స్వభావం ఉండటానికి, మన ప్రవర్తన ఉండటానికి, మనకి మంచి చెడులు ఉండటానికి, దీనికంతా నేను అనే భావం ఉంటేనే అది కేంద్రం, అదే సెంటరు. అది ఉంటేనే మిగతా ఉంటాయి, లేకపోతే ఉండవు. ఎంత చక్కగా చెబుతున్నారంటే నేను అనేది కేంద్రంగాను పరిధిగాను కూడా ఉంటుంది. పరిధి అంటే మొత్తం చుట్టూతా ఎంత పరిధి ఉందో అదంతా కూడా నేనుగానే ఉంటుంది. పొరలు పొరలుగా 8 వర్తిస్తూ ఉంటాయి. ఈ మొత్తం ఎక్కడ జరుగుతోంది అంటే నేననే వెలుగులోనే జరుగుతుంది. ఇది ఎక్కడో వేరే డీవియేట్ అయిపోయి ఇది వేరు అది వేరు అనే దాంట్లో జరగటల్లా. నేను అనే వెలుగులోనే సృష్టిగా చక్కగా విచ్చుకుంటూ ఉన్నది ఇది అని చెప్పి చెబుతూ ఉన్నారు. దీన్నే ప్రకృతి అంటారు, లేకపోతే స్వభావం అంటారు. 8 విధాలుగా ప్రవర్తించడమే నేననే వెలుగు తాలూకు భగవంతుడి యొక్క స్వభావం అని చెప్పి చెబుతున్నారు. నేనను వెలుగే భగవంతుడు, నేనను వెలుగుకి ఏమిటి లక్షణం, ఆ భగవంతుడికి ఏమిటి లక్షణం, 8 విధాలుగా వర్తిస్తూ ఉంటాయి ఈ శక్తులన్నీ కూడా. ఇట్లా ప్రతి దేహంలో ఈ ప్రకృతి వర్తిస్తుంది. ఒక్క భగవంతుడి దేహం మొత్తం సృష్టి అంతా అయితే దేహాలని విడివిడిగా బొమ్మలుగా చేసి ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క పరిధి, ఒక్కొక్క కేంద్రము పరిధి, ఒక్కొక్క సెంటర్ అయిపోతుంది అన్నమాట. అలా ఎంతో చక్కగా బ్రహ్మాండమైన సృష్టి న్యాయంగా చూస్తే, దీన్ని వివరంగా చూస్తే అబ్బాయి ఎంత బాగా చేశారు, ఎవరైనా చేయగలరా ఇట్లా అనిపిస్తుంది మనకి. ఈ మొత్తాన్ని ప్రవర్తింపజేసే మహాప్రకృతి అని ఇంకోటి ఉంది అంటున్నారంటే, ఇది 8 అష్టమూర్తులుగా 8 విధాలుగా భగవంతుని యందు జీవునిగా వచ్చి అహంకారం చుట్టూతా ఏర్పరచుకోవటం ఒకటి. అది కాకుండా ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మహాప్రకృతి అని ఇంకొకటి ఉన్నది. దాంట్లో మొత్తంలో ఈ జగత్తులన్నీ రావటం, దాంట్లో ఆ మహాప్రకృతిలో నుంచే మొత్తం ప్రపంచాలన్నీ వస్తాయి, దాంట్లోనే వెనక్కి వెళ్ళిపోతాయి. అలా చెబుతూ ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది, లోపలికి వెళ్ళటం ఏమిటి, బయటికి రావటం ఏమిటి అని మనకు కూడా కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. కానీ సృష్టిలో రెండో వస్తువు అనేది లేదు కాబట్టి ఎక్కడ చూసినా అదే ఎగ్జాంపుల్ మనకి చక్కగా కనిపిస్తుంది. స్పందనాత్మకము అంటారు సృష్టిని. స్పందన అంటే వదలటం తీసుకోవటం. మన ఊపిరి ఎలా లోపలికి తీసుకుంటాం, చక్కగా లోపలికి తీసుకునేది బయటకు వదులుతాం. బయటకు వదిలితే సృష్టి, లోపలికి తీసుకుంటే లయము. అంత తేలిక అన్నమాట ఇది.
చెప్పుకోవటానికి ఎక్కడ చూసినా ఆ ఎగ్జాంపుల్ చక్కగా మనకు కనపడుతుంది. రావటం పోవటం అనేటటువంటి లక్షణం ప్రకృతికి ఉంటే మహాప్రకృతి దానికి అవకాశం ఇస్తుంది, ఎలౌ చేస్తుంది. ఎక్కడికి రావాలి, ఎక్కడికి పోవాలి. ఇక్కడైతే మనకి ఊపిరి మన దేహంలోకి వస్తుంది, వెళ్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం జగత్తులన్నీ కూడా ఎక్కడ పుడుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అంటే మహాప్రకృతిలో నుంచి పుడుతున్నాయి, మళ్ళీ మహాప్రకృతిలోనికే వెళ్ళిపోతున్నాయి. ఉద్భవించి లయమగుచుండును అంటున్నారు. ఇది 9వ. ఇప్పుడు 8 చెప్పారు ఇందాక. చివరిది అహంకారము అనే జీవుడి చుట్టూత ఇది పరిధిగా, సెంటర్గాను పరిధిగాను 8 తత్వాలు ఉంటాయని చెప్పారు. అదే రకంగా 9వది ఏమిటంటే మహాప్రకృతి. ఈ 9 కూడా నేనను వెలుగులోనే ఉంటాయి. ఇంకా వేరే ఇంకొక చోట ఏం ఉండదు. నేను అను వెలుగే ఈ 9 యందు కూడా అంతర్యామిగా ఉంటుంది. విడిగా ఏమి ఎక్కడ పొల్లు పోయేదేమీ లేదు. నేనను వెలుగులోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ నేనని వెలుగు, నేను అనే వెలుగు వీటన్నిటిలో కూడా అంతర్యామిగా ఉంటుంది. లేకపోవటం అనే ప్రసక్తే లేదు. ఈ 9వ ప్రకృతిని జీవుడు అంటారు అని చెప్తూ ఉన్నారు. జీవుని ఎందే ఈ జగత్తు ధరింపబడుచున్నది అంటున్నారు. మనకు కొంచెం ఇది చాలా, నాకైతే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడేదో మహాప్రకృతి ఎక్కడో ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నట్టుండి 9వది జీవుడు. ఆ జీవుడిలోనే నేనని వెలుగు, ఈ జీవునిలోనే ప్రకృతి అంతా, జగత్తంతా ధరింపబడుతోంది అంటున్నారు. ఇది కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. జీవుడు మిగిలిన 8 ప్రకృతులకు అంతర్యామికి ఉన్న ద్వారము అంటున్నారు. అంటే పోర్టల్. ఈ జీవుడు అనేవాడు ఎవరు అంటే ఈ మిగతా 8 ప్రకృతులకు భగవంతుడికి మధ్యలో ద్వారం, తలుపుట, పోర్టల్ట. అక్కడి నుంచే వెళ్ళాలట. అదే దోవ. ఆ ద్వారం నుంచి వెళ్ళిపోతే భగవంతుడిని చేరుకుంటాడు. జీవుడుగా వస్తేనే భగవంతుడిని చేరుకోవడం సంభవము అంటున్నారు. జీవుని అందే జగత్తంతా ధరింపబడుతోంది. ఈ మిగిలిన 8 ప్రకృతులకి అంతర్యామికి నడుమ ఉన్న ద్వారమే జీవుడు. ఈ జీవుడు మిగిలిన 8 యందు వర్తిస్తూ ఉన్నప్పుడు పరిమితుడవుతున్నాడు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ఒక ఇల్లు కట్టుకుంటామో ఆ ఇల్లు మనది, ఆ ఇల్లు మన చోటు అనే ఒక పరిమితత్వం వస్తుంది. అదే ప్రకృతిలో ఒక అడవిలో మనం నిల్చున్నప్పుడు ఎల్లలు ఉండవు, దానికి నో బార్డర్స్. ఇది నాది, ఇక్కడ ఈ కాస్తే నేను అనే పాయింట్ లేదు. అట్లా ఎప్పుడైతే జీవుడు అయ్యాడో అప్పుడు పరిమితుడవుతున్నాడు. అంటే లిమిటెడ్ అయిపోయాడు. అంటే జీవుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా పరిమితం అయిపోయినాయి, లిమిటెడ్ అయిపోయినాయి. మహాప్రకృతిలో ఉన్న విస్తారంగా ఉండేటటువంటి విషయం పోయి సంకుచితమైంది. ఒక పర్టిక్యులర్ ఏరియా అతనికి లిమిటెడ్ అయిపోయిందన్నమాట. ఈ మిగతా 8లో వర్తించేటప్పుడు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కలిస్తేనే దేహం అనేది కూడా ఏర్పడుతుంది, సృష్టి అనేది కూడా ఏర్పడుతుంది. మనం చూస్తే సృష్టిలో ఈ 8 లేకుండా ఎక్కడా ఉండదు, జీవుడిలో కూడా ఈ 8 లేకుండా ఉండవు. అందుకని మహాప్రకృతి, ప్రకృతి అని చెప్పారు. ఈ సృష్టి మొత్తాన్ని జీవుడే ధరిస్తూ ఉన్నాడు అనే మాట, ఈ జగత్తంతా జీవుని యందే ధరింపబడుచున్నది అంటే నిజంగా మనం చూస్తే బయట ఉందా, లోపల ఉందా ప్రకృతి, సృష్టి? మనం కళ్ళు మూసుకొని నిద్రపోయేటప్పుడు ఏది సృష్టి లేదు కదా. సో మనం కళ్ళు తెరవటంతోనే సృష్టి స్టార్ట్ అవుతుంది. కళ్ళు తెరిచి ఎక్కడ చూస్తే అదల్లా టక 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 సినిమాలో లాగా సృష్టించబడుతోంది. మనమేమనుకుంటున్నాం, నిన్నటి విషయాలు ఇవాళ ఉన్నాయి కదా అనుకుంటున్నాం. నిన్నటి విషయాలు కాదు ఇవాళ చూస్తున్నవి. ఇవాళ ఫ్రెష్గా చూస్తున్నాం. కళ్ళు తెరవడం ఏమిటి, సృష్టి జరగడం ఏమిటి. ఒక విధంగా చెప్పాలంటే ఒక స్వామివారు చెప్పారు, మా కుటుంబంలో మా మామగారికి పింతండ్రి అవుతారు, ఆయన బాబాయ్ అవుతారు. ఆయన దృష్టి సృష్టి అంటారు దీన్ని అని చెప్పారు. దృష్టి పడిందా సృష్టి జరిగిందే, అంతే. మనం కళ్ళు తెరవటమే దీనికి నిదర్శనం. నిద్రపోయేవాడు కళ్ళు తెరిచాడంటే సృష్టి స్టార్ట్ అయిపోయింది.
ఇది చాలా తమాషాగా ఉంటుంది. ఇది ఇలా ఉన్నది అని కూడా మనం గమనించకుండా బతుకుతూ ఉంటాము. మనం కళ్ళు తెరిచిన తర్వాత మన సృష్టి ప్రారంభమవుతుంది. మొత్తం సృష్టి అని మనం అనుకుంటాం, కాదు. మన సృష్టిలో ఏముందో మన పక్కన పడుకున్న మన భర్తకో భార్యకో పిల్లలకో సేమ్ సృష్టి ఉండదు. వాళ్ళు లేచాక వాళ్ళ సృష్టి స్టార్ట్ అవుతుంది. అంతా విడిగా అద్భుతమైన సృష్టి. అంటే ఎవరి లోకం వాళ్ళది. ఒకరి లోకంలోకి ఇంకొకరి లోకానికి ప్రవేశం లేదు. అందుకని ఈ జగత్తంతా కూడా జీవుని అందే వర్తించుచున్నది. అంటే మనల్ని వదిలేస్తే ఇక్కడ జగత్తే లేదు. ఎప్పుడైతే నేను కళ్ళు తెరిచి నా సృష్టి మొదలు పెట్టుకున్నానో, నేను ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలి లయాత్మకమైనటువంటి సృష్టిలో ప్రవేశిస్తానో, అప్పుడు నా సృష్టి మొత్తం లయమైపోతుంది. నాతో పాటు ఏమీ ఉండదు. ఎట్లా ఉంటుందంటే ఇది తమాషాగా, నా సృష్టి అంటే ఏమిటి? నా అభిప్రాయాలు. నేను ఏ అభిప్రాయంతో నా తల్లిని చూస్తున్నానో, ఏ అభిప్రాయంతో నా భర్తను చూస్తున్నానో, ఏ అభిప్రాయంతో నా భార్యను చూస్తున్నానో, పిల్లల్ని చూస్తున్నానో, నైబర్స్ని చూస్తున్నానో, ఈ సృష్టిని చూస్తున్నానో, అదే అభిప్రాయంతో నా పక్కన ఉన్న వాళ్ళు చూడరు. వాళ్ళకి వేరేగా కనపడుతుంది. వాళ్ళ సృష్టి అది. అంత అద్భుతమైన సృష్టి ఇది. అందువల్ల ఎవరి లోకం వాళ్ళది. ఈ జగత్తంతా కూడా జీవుని యందే వర్తించుచున్నది అని చక్కగా చెప్పారు, చాలా అద్భుతంగా. సో ఇది మనం గమనించకుండా ప్రపంచం ఎక్కడో బయట ఉన్నది, సృష్టి అంతా బయట ఉన్నది, మనం అందరం కలిసి ఒకే ప్రపంచాన్ని చూస్తున్నాము కాదు. వివేకానందుల వారు కూడా చెప్పారు, చాలామంది వెళ్తారు కన్యాకుమారిలో సూర్యోదయం అద్భుతంగా ఉందని, కానీ ప్రతివాడు చూసే సూర్యోదయం వేరు అని చెప్పారు ఆయన. ఒకడు చూసిన దాన్ని ఇంకోటి చూడు, ఎందుకంటే వాడి భావం బయట సూర్యోదయంగా వస్తుంది తప్ప అక్కడ విడిగా ఏదో ఒక దృశ్యం ఉండి ఆ దృశ్యం అందరికీ కనబడటం అనేది లేదు అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఇంతటితో ఆపకపోతే మనకు కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఇదేమిటి ఏదో డీవియేట్ అయి వెళ్ళిపోతుంది ఇక్కడ, ఇది కాదు కదా, అసలు నిజంగా బయట సృష్టి లేదా, ఇది ఇప్పుడు మనం వద్దు, నిదానంగా ఇది మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు? జీవుని యందే మొత్తం జగత్తులన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి అని ఉద్భవించి లయమవుతూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. జీవుని యందే లయం కాదు, జీవుని యందే ఈ జగత్తు ధరింపబడుతోంది. జీవుడు మిగిలిన 8 ప్రకృతులకి అంతర్యామికి నడుమ ఉన్న ద్వారం. దైవాన్ని చేరుకోవాలంటే జీవుడి ద్వారానే చేరుకోవాలి. జీవుడు అంటే ఈ దేహము, ఈ 8 ప్రకృతులు పెట్టుకొనే దైవాన్ని తెలుసుకునే పద్ధతి ఉంది. కానీ దీన్ని వదిలేస్తే, ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్, ఈ దేహము 8 ప్రకృతులు వదిలేస్తే, జీవుణ్ణి వదిలేస్తే దైవాన్ని తెలుసుకునేటటువంటి ప్రాసెస్సే లేదు అని అందువల్ల ఈ ద్వారంగా ఉంటాడట జీవుడు. మిగిలిన 8 వీటిలో వర్తిస్తూ ఉన్నప్పుడు పరిమితుడు అయినా కూడా దైవానికి ద్వారం. ఇది ఒక పోర్టల్. జీవత్వము అనేటటువంటిది ఒక పోర్టల్. దేవుడిలో వర్తించుచున్నప్పుడు నేను అనే పదానికి అహంకారము అనే అర్థం. దేవుని యందు వర్తించేటప్పుడేమో దేవుడవుతాడు, జీవుడి యందు వర్తించేటప్పుడు అహంకారం అవుతాడు. అహంకారము అంటే నిజానికి అర్థం ఏంటంటే ఇది నేను, అహం ఇది నేను అని చెప్పుకోవడం. దేన్నో ఒకదాన్ని పట్టుకొని ఇది నేను అని అనుకోవటమే అహంకారం. సో ఇదే ప్రకృతి దైవంలో వర్తించేటప్పుడు దైవం అవుతుంది, జీవుడిలో వర్తించేటప్పుడు జీవుడు అవుతుంది. సేమ్ ప్రకృతి. నేను అను పదానికి దేవుడు అని అర్థం. ఈ దేవుడే ఇన్నిట్లోనూ అంతర్యామిగా ఉన్నాడు. అయితే మరి 8 ప్రకృతులు ఏం చేస్తాయి, ఏం పని చేస్తున్నాయి అవి అంటే, ఇవన్నీ కూడా దేవుడి ఉత్పత్తి స్థానాలే అని చెబుతున్నారు. ఎక్కడో ఏది నేల విడిచి సాము లేదు. ఇక్కడ ఉన్న విషయం క్లియర్గా అంతా దేవుడి ఉత్పత్తి స్థానాలు ఇవన్నీ కూడా. ఈ ఉత్పత్తి స్థానాలంటే వీటి వల్లనే జీవరాశులు పుట్టడం పెరగటం జరుగుతోంది. అన్నిటికీ నేను అనే వెలుగే ఉత్పత్తికి లయానికి, అంటే పుట్టడానికి పోవడానికి కూడా కారణమవుతోంది. నేనన్ను వెలిగి అంటే ఇవన్నీ కూడా నాయందే పుట్టి నాయందే లయమగుచున్నవి అని చెప్పేశారు పరమాత్మ ఫైనల్గా.
నాకు పైన ఇంకోటేం లేదు. దారంలో మణులు గుచ్చినట్టుగా నాయందే ఇవన్నీ నాలోనే ఇవన్నీ అల్లుకొని ఉన్నాయి. ఈ ప్రజ్ఞను ధరించి ఏమరపాటు లేకుండా జీవించటమే జ్ఞానము. ఏమరపాటు అంటే మనం పొరపాటు పడతాం కదా, ఆ పొరపాటు అంటే మనం మామూలు నిత్య జీవితంలో చేసే పొరపాటు కాదు, ఇది చాలా పెద్ద పొరపాటు. నేను చేస్తున్నాను, నేను అంటే ఇది, నేనేదో చేస్తాను, నేనేదో చేయను, నా ఇష్టము అయిష్టం అనేక ఉన్నాయి, చెప్పుకున్నాం ఇప్పటిదాకా మనం. నేను అని విడిగా జీవుడు ప్రవర్తించడం మొదలు పెడితే ఏమరపాటు వచ్చేస్తుంది అన్నమాట. ఆ ఏమరపాటు లేకుండా జీవించాలంటే ఈ సాధన అంతా భగవద్గీత అంతటి పుస్తకంలో చెప్పారు. ఈ ఏమరపాటు లేకుండా జీవించాలంటే ఈ సాధన అంతా చేసుకోవాలి. ఈ సాధన అంతా చేసిన వాడినే చేయటమే ఇదే జ్ఞానం. ఏమరపాటు లేకుండా జీవించటమే జ్ఞానం అని చెప్పేశారు. 4 నుంచి 7 దాకా శ్లోకాలు అయిపోయినాయి ఇక్కడ మనకి. మొత్తానికి ఇప్పుడు ఇన్నిట్లోనూ నేను అనే వెలుగు మనకు అసలు ఎలా కనబడుతుంది, ఏం చేస్తే కనపడుతుంది అంటే కొంచెం ఇక్కడ విషయం వివరంగా చెబుతున్నారు. మనకి బయట నీరున్నది, నీళ్లున్నాయి, మనం వీ కెన్ సీ, మనం నీళ్ళని చూడవచ్చు. గ్లాసులో నీళ్లు పెట్టుకున్నాం. మనకి నాలుక ఉన్నది, నీటికి రుచి లేదు, నాలుకకి రుచి లేదు. కానీ నాలుక నీళ్ళని టచ్ చేసినప్పుడు రుచి తెలుస్తుంది. ఆ వెలుగు అనేది లేకపోతే ఈ రుచి తెలియటం అనే ప్రాసెస్ అసలు లేదు. ఒక సంయోగం వల్ల ఒకదాన్ని ఒకటి టచ్ చేసినందువల్ల ఏదైతే పుడుతోందో అది ఆ నేను వెలుగు ద్వారానే జరుగుతుంది అని నేను ఎలా గుర్తించాలో చెప్తూ ఉన్నారు. ఒక టచ్, ఒక రుచి మనకి తెలిసినప్పుడు, ఆ నీళ్లు బయట ఉన్నాయి, దాన్ని తీసి నాలుక మీద వేసుకున్నప్పుడు ఆ రుచి తెలియటం అనేది నేనని వెలుగు వ్యక్తం అవటము అంటున్నారు. ఇట్లా తెలియటమే నేనని వెలుగు వ్యక్తం అవటము. అదేవిధంగా సూర్యుని యందు చంద్రుని యందు వెలుగున్నది, మనకేమో కన్ను ఉన్నది. ఆ కన్ను లేకపోతే ఆ వెలుగు ఎలా చూస్తాం? మన దేహానికి కన్నున్నది, మనస్సున్నది, ఇవన్నీ వాడుకొని మనం ఆ వెలుగును చూస్తున్నాం. ఆ వెలుగుకి కానీ ఈ కంటికి కానీ నిజానికి చూసే లక్షణం లేదు. మన ఇంద్రియాలన్నీ ఎలా పనిచేస్తాయో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ వెలుగుకి చూసే లక్షణం లేదు, ఈ కంటికి చూసే లక్షణం లేదు. కన్ను తెరిచినంత మాత్రాన చూడటం పాజిబుల్ అవుతుంది అని చెప్పడానికి వీల్లేదు అసలు. సో కానీ కంటిని వెలుగు టచ్ చేయంగానే చూడటము అనే లక్షణం వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా. ఇలా వ్యక్తం అవటమే నేను అని దేవుని వెలుగు కనపడటము అంటున్నారు. ఇలా జరగటమే అంటే మనం ఇంద్రియాలని వాడుకుంటూ నేను చూస్తున్నాను, నేను తింటున్నాను అనుకునేది ఎంత భ్రమో, ఎంత మాయో ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. నాలికకి రుచి తెలియటము అంటే వెలుగు వ్యక్తం అవటము. కన్ను వెలుగుని చూస్తోంది, సూర్యుడిని చంద్రుడిని ఆ వెలుగుని కన్ను చూస్తోంది అంటే ఆ చూడటం అనే ప్రాసెస్, ఈ కంటి మీద ఆ వెలుగు పడంగానే చూడటం అనే ప్రాసెసే ఆ వెలుగు యొక్క లక్షణము. నేనని వెలుగేది అని చెప్పి చెబుతున్నారు. ఇలా వ్యక్తం అవటమే నిజానికి నేను అని. ఇలా చూస్తే ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని టచ్ చేయంగానే ఆ నేనని వెలుగు ఉంది కాబట్టే అది తెలుస్తోంది మనకి. ఈ సృష్టిలో 8 ప్రకృతుల యందు కూడా ఇమిడి ఉన్న ప్రకృతి ధర్మముల సముదాయం. ఎంత బాగా చెబుతున్నారంటే ఈ సృష్టిలో 8 ప్రకృతులు ఉన్నాయని చెప్పుకున్నాం. వీటన్నిటిలో ఇమిడి ఉన్న ప్రకృతి ధర్మముల సముదాయమే వేదం. వేదం అంటే ఏమిటో ఇంతకు ముందు కూడా చెప్పారు. ప్రకృతిలో ధర్మాలే వేదాలు అని చెప్పారంటే ఇదేదో పుస్తకం కాదు. వేదం అంటే పుస్తకంగా రాయబడక ముందు ఎక్కడున్నది ఇది? పుస్తకంగా రాయటం వేరే విషయం, మనం నలుగురికి చెప్పుకోవడానికి. ఇంతకు ముందే ఉన్నది ఇది. అందుకని వేదము అపౌరుషేయము అన్నారంటే ఏ పురుషులు ఏ వ్యక్తులు రాసింది కాదు, అది వాస్తవాన్ని, అది ప్రాక్టికల్గా ఉన్న విషయమే వేదము. పుస్తకంలో ఉన్నది మాత్రమే కాదు, ఉన్నదాన్నే పుస్తకంలోకి ఎక్కించారు ఆ జ్ఞానాన్ని, అంతే. అందుకని చక్కగా చెబుతున్నారు. ఏమిటి?
సృష్టిలో 8 ప్రకృతుల లోపల ఇమిడి ఉన్న ప్రకృతి ధర్మాల సముదాయం, ప్రకృతి ధర్మాలన్నీ కలిస్తే వేదము అంటారు. దాని ఉచ్చారణమే మనలో ఉన్న ప్రాణకారణం. అది ఉచ్చరించటము అనే ప్రాసెసే మనకి ప్రాణాన్ని ప్రసాదిస్తుంది. ప్రాణం ఎందుకున్నది, మనకు ప్రాణశక్తి ఎందుకున్నది అంటే ఆ వేద ఉచ్చారణ వల్లనే ఉన్నది. అది శ్వాసగా పనిచేస్తుంది. అట్లా పనిచేయటానికి దాని లోపల దాని యందు వ్యక్తమయ్యే ప్రాణమే ప్రణవము లేక ఓంకారము. ఈ ఓంకార శ్వాస అనేది ఓంకారమే అని చెప్పి చెబుతూ ఉన్నారు. అది పని చేయటానికి వ్యక్తమయ్యే ప్రణవము ఓంకారమే దానికి శ్వాసకి కారణం. కాబట్టి అన్ని వేదాల యందు ప్రణవము అంటే ఏంటంటే నేననే వెలుగే. ప్రణవము అంటే ఓంకారం, ఓంకారం అంటే నేను అనే వెలుగు. ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ ఓంకారానికి? సృష్టి మొత్తం ఇమిడి ఉన్నది ఒక్క అక్షరంలో. సృష్టి, దేవుడు, జీవుడు సమస్తము ఇమిడి ఉంది ఒక్క అక్షరంలో. చెప్పాలి మొత్తాన్ని గురించి అంటే ఓం అంటే చాలు, ఇంకేం అక్కర్లా. మనకి రాబర్ట్ ఆడమ్స్ అని చెప్పి రమణ మహర్షి శిష్యులు ఉన్నాడు. అతను అమెరికను. అతను సంభాషణలన్నీ కూడా టేప్లో రికార్డ్ అయినవన్నీ కూడా ప్రింట్ చేశారు. దాంట్లో ఆయన అంటారు, నేను ఇన్ని మాటలు చెప్పక్కర్లేదు, మీరు ఈ పుస్తకం కూడా ప్రింట్ చేశారు. ఈ పుస్తకం మొత్తంలో అక్కడక్కడ ఒక్కో పేజ్ మీద కాన్షియస్నెస్ అని రాస్తే మొత్తం వచ్చేస్తుంది. వేరే మనం ఇన్ని మాటలు చెప్పుకోక్కర్లేదు అసలు అంటారు. అట్లాగే ఓం అంటే ఉన్నది మొత్తం కవర్ అయిపోతుంది. ఆ ఓంకారమే మన శ్వాసకు కూడా కారణంట. అన్ని వేదాల యందు ఉన్న ఓంకారమే నేను అనేటటువంటి వెలుగుట. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే జీవుడిని వదిలి ఏదీ లేదు, జీవుని యందే ధరింపబడి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ నేను అనే వెలుగేది. అదే ఆకాశంలో ఇన్నిగా వ్యక్తమయ్యే శక్తిగా ఇమిడి ఉంది. మనకి కనపడదు. ఆకాశం అంటే ఖాళీ అనుకుంటాం, కాదు. ఆకాశం అనేది కనపడకుండా ఎట్లా అయితే విత్తనం చెట్టుని మొత్తాన్ని తనలో దాచిపెట్టుకొని, ఎంత చిన్న విత్తనం ఎంత పెద్ద వృక్షాన్ని దాచిపెట్టుకొని ఉంటుందో, ఆ రకంగా మొత్తం ఆ ఉచ్చారణ అనేది ఆకాశముగా ఇమిడి ఉంటుంది. అది ఒక ఉచ్చారణలాగా బయటకు వస్తుంది కాబట్టి దాన్ని శబ్దము అంటున్నారు. అంటే ఒక చోటు నుంచి బయటికి రావడము అనే ప్రాసెస్ దానికి ఉంది కాబట్టి, అంటే మన మాట మనలో నుంచి ఎలా బయటకు వస్తుందో ఆ ఓంకారము అలా బయటికి వచ్చే లక్షణం ఉంది కాబట్టి దాన్ని శబ్దము అన్నారు. ఆకాశంలో శబ్ద రూపంలో నేను అనే వెలుగు ఇమిడి ఉన్నది. ఆకాశ గుణం ఏమిటి అంటే శబ్ద రూపం. అది ఆ ఓంకారం నిరంతరం ఉంటుంది ఆకాశం మొత్తం ఆవరించుకొని. అనేటటువంటి ఓంకారం చక్కగా సర్వత్రా ఆకాశమంతా మొత్తం సృష్టిని, ఆకాశము అంటే అవ్యక్తము, కనపడనిది. అంతేగాని అక్కడేం లేదని అర్థం కాదు. మనకు కనపడదు. మనం ఏ విషయమైనా ఎలా తెలుసుకుంటాం? మన ఇంద్రియాలు, మన మనస్సు వాడుకొని తెలుసుకుంటాం. మన ఇంద్రియాలకి మనస్సుకి కనపడని విషయం ఏంటంటే ఆకాశం. కానీ దాంట్లో ఉన్నది సమస్తము ఇమిడి ఉంది. దాంట్లోనే ఒక ఉచ్చారణలాగా ఉంటుంది. ఆకాశ గుణం శబ్దరూపం. శబ్దము అంటే నేనను వెలుగే. శబ్దరూపంగా ఆకాశంలో నేనను వెలుగు ఇమిడిపోయి ఉన్నది. అదే మనుషుల్లో మనుష్యత్వంగా, నరులయందు నరత్వముగా ఇమిడి ఉన్నది అంటున్నారు. ఒక్క వస్తువే అంటే నేను మనిషిని అనే భావం. ఈ నరుణ్ణే పురుషుడు అంటారు. పురుషుడు అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని పురము అంటే నివాస స్థలం, ఒక ఊరు. ఈ ఊళ్ళో నేను ఉన్నాను అని చెప్పుకున్నట్టుగా ఈ దేహం అనే పురంలో 9 నవద్వారపురము అంటారు దేహాన్ని. ఆ దేహం అనే పురాన్ని నిర్మాణం చేసుకున్నాడు కాబట్టి పురుషుడు అని పేరు వచ్చింది. పురంలో ఉండేవాడు కాబట్టి పురుషుడు. ఈ అభిప్రాయాన్నే పురుషత్వము లేక పౌరుషము అంటారు అని చెప్పారు. 8వ శ్లోకం అయిపోయింది.
ఈ 8వ శ్లోకంలో ఏం చెప్పారు? ఆకాశ గుణము శబ్దము అని చెప్పారు. అంటే మనకి సృష్టిలో పంచభూతాల్లో ఆకాశం యొక్క లక్షణం ఏమిటంటే శబ్ద రూపము, ఓంకార రూపం అది అని చెప్పారు. అదే రకంగా 9వ శ్లోకంలో ఈ నేననే వెలుగే పృథివీ తత్వంలో గంధముగా ఇమిడి ఉండును. గంధము అంటే వాసన, ఒక వాసన ఉంటుంది పృథివీకి. ఆకాశానికి వాసన ఉండదు, పృథివీకి ఒక వాసన ఉంటుంది. ఆ వాసన మనకి ఎప్పుడు తెలుస్తుందంటే వాన వచ్చినప్పుడు నేలకి నీరు పడంగానే ఒక రకమైన చక్కని ఆ భూమి నుంచి ఒక చక్కని ఫ్లేవర్, ఒక చక్కని వాసన వస్తుంది, సుగంధం. అది గంధముగా ఇమిడి ఉండి ఎక్కడి నుంచి వచ్చింది ఆ భూమికి ఆ తత్వము, ఆ వాసన అంటే వెలుగు నుంచే వచ్చింది. నేనను వెలుగు నుంచే వచ్చింది. ఇదంతా ఉండి ఆ భూమి ఇంకా ఏమేమిటి శుభములైన అనేక ద్రవ్యాలతో సుగంధంగా వస్తోంది. ఏమేమి ధరించి ఉంది ఆ భూమి? ఎన్ని మూలికలను, ఎన్ని వృక్షాలను ధరించి ఉంది, గంధపు చెట్లను ధరించి ఉంది, చందనం, కర్పూరం, అగరొత్తులు, మిగతావన్నీ ఎన్ని రకాలున్నాయి, అన్నిటినీ భూమి ధరించి ఉంది. ఆ వాసనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భూమి ద్వారానే వస్తున్నాయి అని ఇంకో విషయం చెబుతున్నారు ఇక్కడ. చందనం, కర్పూరం, అగరొత్తులు మిగతావన్నీ వెలిగించినప్పుడు, వాసన తెలిసినప్పుడు మనసుకు ఒక రకమైనటువంటి ఒక టచ్, ఒక విప్పారటం అనేది జరుగుతుంది. అట్లా విప్పారిందంటే అదే నేనను వెలుగు అంటున్నారు. అది నేనను వెలుగు లేకపోతే అది విప్పారటం అవ్వదంటే ఒక సుగంధం వచ్చి మన ఇంద్రియాన్ని, ముక్కుని టచ్ చేసినప్పుడు ఆ లోపల జరిగేటటువంటి ప్రక్రియ ఆహా అనుకుంటాం కదా, అది నేనను వెలుగుంటేనే అవుతుంది. నేనను వెలుగు వ్యక్తం అవుతుంది. ఎక్కడ ఏది టచ్ చేసినా నేనను వెలుగు వ్యక్తం అవుతుంది అంటున్నారు. ఇలా విప్పారటమే నేనను వెలుగు వ్యక్తం అవుతుంది. ఈ వెలుగే ఇప్పుడు ఆకాశం అయిపోయింది, భూమి అయిపోయింది, అగ్ని గురించి చెబుతున్నారు. ఇదే వెలుగు నిప్పులో మంటగా ఉన్నది, అగ్నిలో మంటగా వెలువడుతోంది. కట్టె రూపంలో ఉన్న మిగిలిన భూతాలన్నిటినీ విడదీసి వాటి స్వస్థానాలకు పంపిస్తుంది. అంటే మనం హోమం చేస్తున్నారండి అంటే తెలియని వాళ్ళు ఏమిటి హోమం అంటే దాంట్లో ఏమేమిటో వేస్తారట, అవన్నీ ఏమవుతాయి, కాలి బూడిదైపోతే ఏమొస్తుంది అలా అనుకుంటాం. కాదు, ఆ అగ్నికున్న లక్షణం ఏంటంటే దేని స్థానానికి దాన్ని పంపించేయగలదు. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే చితిలో వేస్తే ఏమవుతుంది, ఆ మనిషిలో ఉన్న పంచభూతాలు అగ్నిలో శుద్ధి అయి పంచభూతాల్లో కలిసిపోతాయి. ఎక్కడో ఎందుకు మన బంగారం తీసుకెళ్ళి 4 రకాల పాత బంగారం ఇస్తే దాన్ని నిప్పులో బాగా వేసేసి క్లీన్ అయిపోతుంది శుభ్రంగా. బంగారం కానిదంతా కాలి బూడిదైపోతుంది, బంగారం మటుకు అట్లాగే ఉంటుంది, ముద్దగా తీసేస్తాడు దాన్ని. అట్లా అగ్నికున్న లక్షణం ఆ క్లీనింగ్ ప్రాసెస్, అన్ని పంచటం, దేనికది మొత్తాన్ని పంచేసేస్తాయి. కట్టె రూపాన ఉన్న మిగిలిన దేహభూతాలని అంటున్నారు. కట్టె అంటే అనేక మనం వెలిగించే కట్టెలే కాదు, కట్టె అనే దానికి ఒక వస్తు రూపం, దేహం కూడా కట్టె. అట్లాంటి వాటిలో ఉన్న కట్టె రూపంలో ఉన్న మిగిలిన భూతాలన్నిటినీ విడదీసి, అంటే నీళ్ళని దేహం పోంగానే, జీవుడు పోంగానే దేహంలో ఉన్న నీళ్ళని పంచభూతాలైన నీళ్ళల్లో కలిపేస్తుంది, భూమిని భూమిలో కలిపేస్తుంది. మన దేహంలో ఉన్నటువంటి పంచభూతాలని బయట ఉన్న పంచభూతాల్లో కలపటానికి, విడదీసి దేని స్థానానికి వాటిని పంపించటానికి ఈ అగ్ని అనేది సహాయం చేస్తుంది. అదే రకంగా మళ్ళా విత్తనంలోనూ శుక్రధాతువులోనూ కూడా ఈ పనియే చేసి పృథివీ మొదలైన భూతాలన్నింటినీ ఆహ్వానించి దేహాలుగా, మళ్ళీ దేహం తయారు చేయటం ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది? దేహం బాగుంది అన్నీ నిప్పులో వేసేస్తే జీవుడు లేని దేహాన్ని అది పంచభూతాల్లో కలిపేస్తుంది. మళ్ళీ కొత్త దేహం ఎలా తయారవుతుందో ఇక్కడ చక్కగా చెబుతున్నారు. మళ్ళీ ఒక విత్తనంలో చెట్టును ఎట్లా పెట్టడం, అట్లాగే ఒక జీవుడిని శుక్రధాతువులో ఎలా ఫిక్స్ చేసి మళ్ళీ ఇంకొక దేహం వాడికి తయారు చేయటం అంటే ఈ వెలుగే అక్కడ కూడా పనిచేస్తుంది. అన్ని పంచభూతాలని ఆహ్వానిస్తుందిట, పృథివీ మొదలైన పంచభూతాలని ఆహ్వానించి దేహాలుగా కలుపుతుంది.
మళ్ళీ అదే ప్రాసెస్ ఎంత బాగా చెబుతున్నారో. అదే వెలుగు జీవులలో జీవితముగా అంతర్లీనమై తెలుసుకోబడుతోంది. మా జీవితాలండి అంటారు. ఏమిటి జీవితం అంటే మనకు తెలుసా నిజంగా? జీవులలో జీవితముగా ఉన్నది ఏమిటి అంటే నేనన్ను వెలుగే. వ్యక్తులు నా జీవితం గడుస్తోందంటారు కానీ మనకి జీవితం ఎక్కడుందో ఏం తెలుసు? అది దేవుడి అంతర్యామిత్వం కనుక తెలుసుకొనబడదు. 9వ శ్లోకం అయిపోయింది. ఒకడు ఒక పని కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. మా ప్రయత్నం మొత్తం ఎక్కడ ఉన్నది అంటే చెప్పలేడు. ఇట్లా చెప్తాం, నేను ప్రయత్నం చేస్తున్నానండి అంటాము. ఆ ప్రయత్నం ఎక్కడుంది అని అడిగితే ఏం చెబుతాము? తెలియదు మనకి. దాన్ని గమనించి, ఆ ప్రయత్నం ఎక్కడుంది అని దాన్ని గమనించి దాన్ని వెంట పడితే ఆ ప్రయత్నాన్ని తపస్సు అంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. తపస్సు అంటే అర్థం ఏమిటి? మనం ఏమిదో అనుకుంటాం, ఎక్కడో ఓ చోటికి పోయి కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోవటం, దాన్ని తపస్సు అంటారు. దాన్ని తపస్సు అనొచ్చు, అది తపస్సు కాదని ఇక్కడ చెప్పటం లేదు. కానీ అసలు తపస్సులో మెయిన్ ఫ్యాక్ట్ ఏమిటి, అసలు ఫ్యాక్ట్ ఏమిటని చెబుతున్నారు ఇక్కడ. ఒక విషయం వెంట పడగలిగితే ఆ విషయం ఏమిటి? ఆ ప్రయత్నం అనేది ఎక్కడుంది అసలు? కార్యసాధన కోసం నేను విపరీతంగా ప్రయత్నం చేస్తున్నా కదా, ఈ ప్రయత్నం అనేది ఎక్కడుంది అని తెలుసుకోవాలని దాన్ని వదలడు. మనస్సులో నుంచి దాన్ని పక్కన పెట్టాడు. అది తెలుసుకోవడమే నా ధ్యేయం. దాన్ని తపస్సు అంటారు. అట్లాంటి వాళ్ళకు మటుకే ప్రయత్నించిన పనులు సిద్ధి పొందుతాయి. ఎందుకంటే అటువంటి ఫోకసింగ్ నేర్చుకుంటారు వాళ్ళు. నాకు ఇది కావాలి, నాకు ఇది తెలియాలి. అట్లా ఫోకసింగ్ ఉన్న వాళ్ళకు పనులు చక్కగా సిద్ధి పొందుతాయి, జరుగుతాయి, చక్కగా సక్సెస్ అవుతాయి. కాబట్టి దైవం పరమాత్మ చెప్తూ ఉన్నారు ఇక్కడ, ఆ జీవులలో తపస్సు అంటే నేనే, అంటే ఎక్కడెక్కడ ఏది ఏది ఉన్నదో జీవుల్ని తీసుకెళ్ళి అలా అంతర్యామిలో కలపటానికి అది నేనే అని చెప్పి చెప్తూ ఉన్నారు. జీవులలో తపస్సు నేను అంటున్నారు. జీవులు చూడటానికి ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ కావాలి, దాన్నే విత్తనము అంటారు. అందు మొలకలెత్తు వింత వెలుగు నేనే అంటున్నారు. అబ్బా, ఆ విత్తనంలో మొలకలు వస్తాయే, ఒక వెలుగుటది. మనం ఎంత క్యాజువల్గా తీసుకుంటామో ఇటువంటి విషయాలు. మనం మొలకెత్తించగలమా? ఒక విత్తనాన్ని తయారు చేసి దాంట్లో మొలకలు పెట్టే పరిస్థితి ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా చేయగలుగుతాడా? ఉన్నదానితో ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు కానీ ఏదేమిటి దీంతో ఇంకేమన్నా చేయొచ్చు అని వస్తువుని క్రియేట్ చేయడం అనేది ఎవ్వరూ చేయలేరు కదా. అది నేనే అని చెప్పి చెబుతున్నారు. మొలకలెత్తే వింత నేనే అని చెబుతున్నారు పరమాత్మ. ఈ రకంగా నేను సనాతనుడిగా శాశ్వతుడిగా ఉండి ఎప్పటికప్పుడు మొలకలెత్తుచుందును. అబ్బా, ఓ మై గాడ్. నదిలో నీళ్లు వెళ్ళిపోతూనే ఉంటాయి కానీ నది నిలిచే ఉంటుంది. దానిది ధారా స్వరూపము, ప్రవాహ స్వరూపం. నది స్వరూపం ఏమిటి? ప్రవాహము. ప్రవాహమే నది. వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ ఉంటుంది. ఆ రకంగా వస్తూ పోతూ ఉండేది నేనే, ఆ ప్రవాహాన్ని నిలిపేది నేనే. నేను మొలకలెత్తుతూ ఉన్నా కూడా శాశ్వతంగా ఉంటాను. ప్రతి ఒక్కొక్క పాయింట్లో ఒక జీవిగా మొలకెత్తుతాను, ఒక చెట్టుగా మొలకెత్తుతాను. ప్రతిదీ ఇక్కడ లేనిది ఉన్నది అని లెక్క లేకుండా సమస్తంలో నా మొలకలే ఉంటాయి. అవి శాశ్వతంగా ఉంటాయి. మొలకలెత్తుచుందనంటే ఎక్కడ ఏది చూసినా దైవం తప్ప ఇంకొకటి లేదు. అదే రకంగా ఇంకో ఎగ్జాంపుల్ చెబుతున్నారు. బుద్ధి బలం ఉంటుంది ఒకడికి. అమ్మో, భలే సూక్ష్మం అండి వాడు. అసలు వాడి దగ్గర ఏ విషయమైన నిమిషంలో పరిష్కారం చెప్పేస్తాడు. ఎంత బుద్ధిమంతుడో అంటారు. ఆ బుద్ధి ఎక్కడండి ఉంది అంటే చెప్పలేం. అది నేనే అంటున్నారు పరమాత్మ. అతడు చాలా ఒకడి గురించి చెప్తూ ఉంటారు, చాలా శౌర్యవంతుడండి. అబ్బా, ఆ శౌర్యం, ఆ బలం, అసలు ఆ స్కిల్లు చెప్పలేము, ఎంత తేజస్సుగా ఉంటాడో అంటారు. ఆ శౌర్యము, ఆ తేజస్సు నేనే అన్నారు పరమాత్మ. 10వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ దైవీ మాయ అనే హెడ్డింగు. బలవంతుడికి
బలం ఎక్కడుంటుంది? కండల్లో ఉంటుందా అని అడుగుతున్నారు. కండలు పెంచిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందరినీ చూసి బలవంతుడండి చాలా అని మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొకరిని చూసినప్పుడు బలంగానే ఉంటాడు వాడు కూడా, వాడిని రౌడీ అని పిలుస్తారు. ఇంకోడిని గూండా, ఇంకో బలమైన వాడిని గూండా అంటారు. ఇంకొక బలమైన వాడిని వీడు హంతకుడండి అంటారు. అదే రకంగా ఇంకొక బలమైన వాడు ఏం చేస్తాడంటే, మంచి బలశాలి సజ్జనుడు ఎక్కడ ఎవరికైనా తన కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంటే చూసి రక్షిస్తాడు వాళ్ళని. అవసరమైతే అవతల వాడు రౌడీ ఎవరైనా బాధ పెడుతూ ఉంటే ఓ చేయి చేసుకొని 2 దెబ్బలు వేసి కూడా యువతల మనిషిని రక్షిస్తాడు. అటువంటి వాడిని చూసి నిజంగా చాలా బలమైన వాడని అందరి మనస్సుల్లో చోటు చేసుకుంటాడు అటువంటి వాడు. కానీ అందరూ బలవంతులు చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళ స్వభావాలు రకరకాలుగా ఉన్నప్పుడు వాళ్ళని మనం చెడ్డ పని చేసిన వాడినేమో చెడ్డవాడని నిందిస్తాం, మంచి పని చేసేవాడినే బలం గురించి చక్కగా చెప్పుకుంటాం. చెడ్డ పని చేసేవాడి కండల గురించి మనం నిందగా చెప్పుకుంటాం అంటున్నారు. నిందంటే వాడు చాలా ఇంత బలం ఉంది కానీ చెడు పనులు చేస్తాడండి ఆ బలాన్ని వాడుకొని అని అట్లా చెప్పుకుంటాం. దీన్ని బట్టి బలవంతుడు అనే పేరు కేవలం కండలకు మాత్రమే సంబంధించింది కాదు అని మనకు కూడా తెలుస్తోంది. బలవంతుడి దేహంలో ఏ భాగంలో బలం ఉన్నది అని మనం ఎట్లయితే చూపించలేము, కానీ మంచి పనులకు ఉపయోగపడిన బలాన్ని మనం తప్పకుండా మెచ్చుకుంటాం. అదే రకంగా కామక్రోధాలు రాగద్వేషాలు అంటున్నారు. కామము క్రోధము, కోరిక కోపము, రాగము ద్వేషము అంటే ఇష్టము ద్వేషము, వీటిని దూరంగా పెట్టి, అంటే తన మీద అవి ప్రభావం చూపించడానికి ఒప్పుకోలేదు అతను. అటువంటి బలవంతుడు ఉన్నాడు ఒకడు, వాడు చాలా స్థిమితమైనటువంటి ప్రజ్ఞ గలవాడు. అటువంటి బలవంతునిలోని బలము భగవంతుని అస్తిత్వము అంటున్నారు. తాను ఎక్కడెక్కడ బాగా ప్రస్ఫుటంగా ఉంటానో చెప్తూ ఉన్నారు పరమాత్మ. అటువంటి వాడి సజ్జనుడైనటువంటి బలవంతుడి బలము నేనే అని చెబుతున్నారు. అంతేకాదు ధర్మానికి విరుద్ధంగాని కామంలో కామాన్ని కూడా నేనే అంటున్నారు. ధర్మం విరుద్ధం కాకుండా భార్యతో చక్కగా ఉంటాడు అతను, అది కామమే కరెక్టే, కానీ ఆ ధర్మ విరుద్ధం కాని కామం, కొడుకుని చక్కగా చదివించుకొని వాడి మంచి పరీక్షల్లో బాగా మార్కులు రావాలని చక్కగా చదివించుకుంటాడు, అది కామమే. కానీ ధర్మ విరుద్ధం కాని కామం బాధ్యతతో కూడిన కామం కాబట్టి అక్కడ నేనుంటాను అంటున్నారు పరమాత్మ. అదే రకంగా క్రోధం కూడా రాక్షస సంహారానికి, రాముడి గురించి వాల్మీకి రాసింది కాలాగ్ని సదృశుడు, అగ్ని సదృశుడు. కాలం అనే అగ్ని ఎలాంటిదో అన్నిటినీ తోసిపడేసేస్తుంది, అది ఎవ్వరు ఏమి ఎదుర్కోలేరు అటువంటి కాలాగ్నిని. దాంతో సమానమైనటువంటి క్రోధం గలవాడు రాముల వారు. ఎప్పుడూ రాక్షసుల్ని సంహరించేటప్పుడు మాత్రమే. ఎందుకు రాక్షసుల్ని సంహరించడం? ఆయనకి ఏమన్నా పర్సనల్ కోపాలు ద్వేషాలునా? లోకరక్షణకు, లోక కళ్యాణం కోసం తన బలాన్ని వాడుకునేవాడి క్రోధము కూడా నేనే అంటున్నారు పరమాత్మ. అది కూడా దైవాంశయే. లోకంలో మనం మామూలుగా చాలా మంచితనము, మంచివాళ్ళు, సాత్వికుల గురించే దైవాంశ సంభూతుడండి, మంచి దైవ బలం ఉందండి, భక్తుడండి, చాలా సాత్వికుడండి అని చెప్పుకుంటాం. కానీ మిగిలిన గుణాలు తోసిపుచ్చకూడదు. ఉన్నవి ఏవో అవన్నీ భగవత్ స్వరూపమే. సాత్విక గుణమే కాకుండా ఇంకో 2 గుణాలు ఉన్నాయి, రాజసము తామసము. ఆ రాజస తామస భావాలు కూడా ధర్మ విరుద్ధం కాకపోతే, ధర్మం నిలవటానికి సహాయం చేసేవైతే అది కూడా దైవ సంకల్పానికి సంబంధించినవే అని గుర్తించాలి అంటున్నారు. దైవమే నేను అనే ప్రజ్ఞతో అందరిలో ఉంటాడు. ఆ దైవానికి త్రిగుణాలు అంటవు. ఆ త్రిగుణాలు ఏం చేస్తాయి? లోకహితానికి అనుగుణంగా అతనిలో పనిచేస్తూ సృష్టిని చక్కబెడుతూ ఉండేదే సిద్ధుల జీవితం, అవతార పురుషుల జీవితం అవుతుంది. ఆ త్రిగుణాలని కూడా వాళ్ళు లోక కళ్యాణానికి వాడుకుంటారు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలుగా పెట్టుకుంటారు, వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళే సిద్ధులయ్యారు, అవతార పురుషులయ్యారు. ఈ భావాలతో ఏ భావంతోనూ దేవుడు
పట్టుపడడు. అంటే త్రిగుణాలన్నీ ఉండేటటువంటి ఏ భావంతో, అసలు త్రిగుణాల భావాల్లో ఎక్కడ స్వభావంలో దేవుడు పట్టుబడడు. కానీ దేవుడి యందే ఈ భావాలన్నీ పనిచేస్తుంటాయి. చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన విషయం. దేవుడిలో ఉన్నవే, కానీ దేవుడు దీనికి పట్టుబడడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి ఇవన్నీ. ఈ వీటి చెప్పు చేతల్లో ఆయన ఉండడు అన్నమాట. త్రిగుణాలు లేకపోతే దేవుడు ఉంటాడు, కానీ సృష్టి ఉండదు కదా న్యాయంగా. సృష్టి మొత్తం సత్వరజస్ తమస్సులు అనే 3 గుణాలతో కూడి ఉంటుంది. దాన్ని అంటకుండా అంతర్యామి అయిన దేవుడు ఉంటాడు. అంటే నేను అనేటటువంటి తత్వానికి, మనలో ఉన్న నేను అనేటటువంటి, మనంగా ఉన్న నేను అనే తత్వానికి ఏది అంటదు. ఈ పైన కనపడేదంతా కేవలం సర్ఫేస్. ఈ సృష్టిలో స్వభావాలుగా, గుణాలుగా, రకరకాలుగా కనపడేదంతా కూడా పైన కనపడేటటువంటి విషయమే. కానీ ఈ జీవుడికి, నేనుగా ఉన్నవాడికి, ఆ దేవుడికి అంటదు. తర్వాత ఈ త్రిగుణాలు ఏమిటి? 3 రంగుల దారంలాగా సృష్టిలో ఉంటాయి త్రిగుణాలు. 3 రంగుల దారాలతో అల్లిక చేసిన రుమాల్లాగా ఉంటుంది ఇట సృష్టి. ఆ రుమాలు మీద, రుమాలు అంటే మరి అందరికీ తెలుసో తెలియదో, రుమాలు అంటే కర్చీఫ్ అన్నమాట. ఆ రుమాలు మీద రకరకాల రూపాలు అల్లిక చేసినట్టుగా సృష్టిలో జీవుల రూపాలు, వస్తువుల రూపాలు, మనస్సు, ఇంద్రియాలు, స్వభావాలు ఉంటాయి. ఒక రుమాలు మీద రకరకాల డిజైన్లు మనం ఎంబ్రాయిడరీ చేస్తే రకరకాల రంగురంగుల దారాలతో, అదే సృష్టి అంటున్నారు. అందులో ఎన్నున్నాయి? వస్తువుల రూపాలున్నాయి, మనస్సు ఉంది, ఇంద్రియాలున్నాయి, స్వభావాలున్నాయి. ఒక్కొక్క రంగు ఒక్కొక్కటిగా భాషిస్తుంది. రుమాల మీద మనిషి బొమ్మలు ఉంటాయి, జంతువుల బొమ్మలు ఉంటాయి, తేళ్ళు, పాములు, అన్ని బొమ్మలు ఉండొచ్చు. అందులో ఉన్న దారాలకు కానీ, దారాల్లోని పత్తికి కానీ ఈ బొమ్మలేవి లేవు. అదే రకంగా అంతర్యామికి త్రిగుణాలు లేవు అంటున్నారు. ఎంత బాగా చెబుతున్నారో. ఒక కర్చీఫ్ మీద రకరకాల బొమ్మలు మన దారాలతో అల్లినప్పుడు ఈ దారాల రంగులు ఆ పత్తికి ఎందుకుంటాయి? ఈ దారాల అల్లికలు, షేపులు, నామరూపాలు ఇవన్నీ ఆ పత్తికి ఉండవు కదా. అలా మూల వస్తువై ఉంటాడు పరమాత్మ, ఆయనకి ఏది అంటదు అని చెప్పి త్రిగుణాలు ఏవి కూడా, ఏ అంతర్యామికి త్రిగుణ ప్రవృత్తులు అనేవే లేవు అని చెప్పి చెబుతున్నారు. ఇది 11, 12 శ్లోకాలు అయిపోయినాయి. మన రికార్డింగ్లో 57వ నెంబర్ కూడా అయిపోయింది.